ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక కార్యాలు అనేక మేలులు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసయ్య, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో అనేక మేలులతో నింపాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదండి. కాబట్టి మీరు ఎప్పుడైతే అడుగుతారో విశ్వసిస్తారో ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కదండి. హల్లెలూయా. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. హల్లెలూయా. చూడండి దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే ఆయనకు భయపడు వారి మీద. హల్లెలూయా. చూడండి ఈరోజు మీరు దేవునికి భయపడుతున్నారా? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి భయపడరండి, ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు కదండి. మరి ప్రార్థనలో గడపకుండా దేవుని ఒక సన్నిధికి వెళ్లకుండా మరి వాళ్ళ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించినప్పుడు మనకి కార్యాలు జరగవండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుడు సెలవిస్తాడు, ఆయనకు భయపడు వారి మీద. ఈరోజు నువ్వు భయపడలేదేమో, ఇంతవరకు ఆయన భయము కలిగి భక్తి కలిగి ఆయన ఒక మార్గంలో నడుచుకోలేదేమో. అయితే దేవుడు ఈరోజు నీతో సెలవిస్తా ఉన్నాడు, నువ్వు నాకు భయపడు, నా కనికరమును కదండి. ఏమంటుండో ఆయన కనికరం తరతరములు ఉండును. ఆయన ఒక కనికరము మీ మీద తరతరములు ఉంటాయి అంటండి. హల్లెలూయా. నిజంగా ఆయన ఒక కనికరం ఉంటే అండి మన జీవితంలో అనేక మేలులు మనం చూస్తాం, అనేక ఆశ్చర్యాలు మనం చూస్తాం. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి, ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు, నేను ఆత్మీయంగా ఎదిగింప చేసే దేవుడు, నీకు ఈరోజు రక్షణ లేకపోతే రక్షణ భాగ్యం ఇచ్చే దేవుడు అండి. ఈరోజు నీ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావేమో, ఎవరు నీ మీద కనికరం చూపించట్లేదేమో, కానీ దేవుడు కనికరం చూపించడమే కాకుండా తరతరముల వరకు ఆయన ఒక కనికరం ఉంటుందంట అండి. హల్లెలూయా. ఈరోజు ఆయన ఒక కనికరం అనుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతామండి. కాబట్టి దేవునికి భయపడండి. ఇంతవరకు మీరు దేవునికి భయపడకుండా జీవించారేమో, కానీ ఇక నుంచి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో దేవుడు అనేక మేలులు జరిగించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్క సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండు, భయపడకండి. ఆయన ఒక కనికరము తరతరములు మీ మీద ఉందంట. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతము జరిగించబోతుండే. ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభా, నైనా దేవా, వాగ్దానం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రంలో యేసుప్రభా. నైనా నిజంగా దేవా, మేము ఇంకా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ నీకు భయపడకుండా ఉన్నారేమో యేసుప్రభా, వారు భయపడేట శక్తిని బలమును జ్ఞానము వారికి అనుగ్రహించండి. వారు దేవా వారి కుటుంబంలో వారి మీద వారి బంధువుల స్నేహితులు అందరికీ వేసి అని ఒక కనికరం చూపించండి యేసుప్రభా. మీరే సహాయము దయచేయండి యేసుప్రభా. నైనా ఎంతమంది అయితే ఈరోజు ప్రతిరోజు నైనా ఈ వాక్యము వింటూ యేసుప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తురో వాళ్ళ జీవితంలో ఏ కార్యాలైతే ఆగిపోయినా ఆ కార్యాలన్నీ జరుగునుగా యేసుప్రభా. మీరే సహాయం దయచేసి అద్భుతం జరిగించండి. ఎంతమంది గర్భఫలంలో గర్భాలు తెరవని భార్య భర్త సమస్య కోర్టు కేసు నుంచి విడిపించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి. లోకంలో పాపంలో పడిపోకుండా నీ ప్రేమ అనురాగాలతో వారిని నింపండి యేసుప్రభా. శాంతి సమాధానం నెమ్మదిని దయచండి యేసుప్రభా. ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతాన్ని ఆశ్చర్యం మేలు జరిగించండి యేసుప్రభా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి సమాధానం నెమ్మది కలుగునుగా యేసుప్రభా. ఐసీలో ఉన్న స్వస్థత విడుదల దయచేయండి. గర్భఫలం లేని గర్భఫలం దయచండి యేసుప్రభా. అనేక రకరకాల సమస్యలతో రోగాలతో ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని విడిపించండి యేసు. స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోతే ప్రయాణంతో ఒడుగున్నారు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్స్ దయచండి దేవా. మరి నేను ఎంతమంది అయితే అబ్రోడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిన వారు ప్రతి ఒక్కరికి నీ కృపని దయని కనికరాన్ని అనుగ్రహించండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచేయండి యేసుప్రభా. ఎంతమంది కుటుంబ ప్రార్థన రక్షణ లేక నాయన ఆత్మీయంగా ఎదగలేక నీ సన్నిధికి వెళ్ళకుండా ఉన్నారు, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకొని వారందరినీ సహాయం దయచేసి యేసుప్రభా. ప్రతి ఆటంకాలు తొలగించి నాన్న అమాస పుణ్యంకి పౌర్ణమికి మంత్రశక్తులు చీకటి శక్తులు కూల్చివేమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.